శివుడి చేతిలో డమరుకం ఎందుకు ఉంటుంది? ఇది దేనికి ప్రతీక? ఎటువంటి అంశాల్ని మనకు సూచిస్తుంది? డమరుకం శివుడిలో ఉండేటువంటి ఒక్కొక్క దానికి ప్రతీక. ఆ ఆకారం శివుడి చేతిలో డమరుకం అంటే ఒక డక్కాలాగా ఇలా మోగుతూ ఉంటుంది కదా, అది దేనికి ప్రతీక అని అంటే పాణిని మహర్షి అని చెప్పి సంస్కృతంలో వ్యాకరణానికి మూల పురుషుడు, అంటే అక్షరాలకి మూల పురుషుడు. ఆయన ధ్యానం చేశాడు శివుడి గురించి ధ్యానం చేస్తే శివుడు డమరుకం నాదం మోగించాడు. ఇప్పటికీ జంగమ దేవతలు అప్పుడప్పుడు తిరుగుతూ మనకి డమరుకం ఇలా మోగిస్తుంటారు, అంటే వాళ్ళు కూడా శివస్వరూపులే కనుక. ఆయన పరమశివుడు ఆ పాణిని మహర్షికి కనపడి డమరుకం మోగించాడు చేతిలో. ఆ డమరుకం నుంచి అక్షరాలు ఆయనకి వినిపించాయి. అప్పటిదాకా అక్షరాలు లోకంలో లేవు. పాణిని మహర్షికి ఆ డమరుకంలో నుంచి ఐవన్ రుళ్ దేవోం అయ్యౌచ్ హైవరట్ లంగ్ యమగణనం జభై గడదస్ జపగడదస్ ఇట్లాంటి ధ్వనులు, అంటే నేను ఊరికే సూత్రాలకి చెప్తున్నాను, వాటినే మహేశ్వర సూత్రాలు అంటారు. అంటే అకారం మొదలుకొని క్షకారం వరకు ఏదైతే వర్ణ సమామ్నాయం ఉందో అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలన్నీ కూడా ఆ శివుడి యొక్క ఆ డమరుక నాదంలో నుంచి పాణిని మహర్షికి వినపడ్డాయి. అక్షరము, ఆ అక్షరంలో నుంచే మొత్తం సమస్తమైనటువంటి వాంగ్మయం ఉంది. ఆ సమస్త వాంగ్మయం మనం చదువుకుంటున్నాం, ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే అక్షరాల వల్లే కదా. అక్షరం అనేది లేకపోతే మన ఎవరికి ఒకరికొకరికి మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా మనకి లేదు. కాబట్టి ఈ అక్షరాలని లోకానికి పాణిని ద్వారా అనుగ్రహించిన వాడు, లోకానికి తన డమరుకం ద్వారా అనుగ్రహించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి శివుడి చేతిలో ఉండేటువంటి ఆ డమరుకం అక్షర వరదాయిని, అక్షరాలని ప్రసాదించేది. అందుకని ఆయన డమరుకం ధరిస్తాడు. కాబట్టి శివుడి చేతిలో ఉండే డమరుకం చూడటంతో మనకి అక్షరం గుర్తుకు రావాలి. అక్షరం అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. క్షరము అంటే నాశనం, అక్షరము అంటే నాశనము లేనటువంటిది. ఇంకొక గమ్మత్తు ఏంటంటేనమ్మా, అక్ష ఆ క్ష, ఇంత గొప్పదమ్మ సంస్కృత భాష. అంటే ఆ మొదలుకొని క్ష వరకు ఏవైతే ఉన్నాయో వాటిని అక్షరములు అంటారు అనే అర్థం కూడా మనకి స్ఫురించేటట్లుగా అక్షరం అని పేరు పెట్టారు. అటువంటి అక్షరాలని లోకానికి ఆ స్వామి అనుగ్రహించాడు. అలాగే శబ్ద గుణకం ఆకాశం, ఈ చప్పుడు అనేటువంటిది ఆకాశానికి సంబంధించినటువంటి గుణం. కాబట్టి ఆకాశ స్వరూపుణ్ణి నేను, ఆకాశంలో ఉండేటువంటి శబ్దాలన్నిటికీ కూడా కారణభూతుణ్ణి నేను. మీరందరూ కూడా ఆకాశం, ప్రపంచంలో ఈ సృష్టి మొత్తం కూడా ఆకాశం కిందే ఉంది. కాబట్టి అటువంటి ఆకాశ సృష్టికర్తను నేను, శబ్ద గుణక ఆకాశం కాబట్టి ఆకాశాన్ని ధరించిన వాడిని నేను, మీకు అక్షర సమామ్నాయాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్పటం ఆ డమరకంలో ఉండేటువంటి ఉద్దేశ్యం. అటువంటి శివుడు మనకి చక్కగా పలికేటువంటి అక్షరాలని మనకి అనుగ్రహించుగాక, మన నోటి నుంచి తప్పుడు ఉచ్చారణ చేయకుండా ఉండుగాక.